హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఫైనలీ ద డే హ్యాస్ కమ్. ఎందుకు అని అనుకుంటున్నారా? చెద మందు కొట్టించడానికండి. ఇంట్లో చెదలు పట్టినాయి అని చెప్పాను కదా, అసలు ఎంత భయమేస్తుందో నాకు. ఎస్పెషల్లీ బట్టలున్న బీరువాకి చెదలు పట్టినాయి, అందుకని చెప్పి ఇంకా భయము. అందుకని చెప్పేసి ఇంకా ఇది మండే రోజు వీడియో అనమాట. మండే రోజు చెదలు కొట్టిద్దామని చెప్పి మొత్తం బీరువాలన్నీ ఖాళీ చేసేసాను. ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి. చాలామందికి చెదలతో ప్రాబ్లం ఉంటుంది కదా, ఇది చాలా యూస్ఫుల్ అని నా ఒపీనియన్. మీకు నచ్చితే తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. తన నంబర్ కూడా నేను ఇస్తాను. చాలా రీజనబుల్గా చాలా మంచిగా కొడతాడు ఆ అబ్బాయి అయితే. నాకైతే ఆల్మోస్ట్ ఒక 2018 నుంచి పరిచయం అనమాట తిను. సో చాలా మంచిగా ఉంటుంది తన వర్క్ కూడా. మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చూడండి, నచ్చితే ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉంటే తనని డైరెక్ట్గా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే బట్టలున్న బీరువాని ఖాళీ చేసానండి. పొద్దున్నే అంటే 7 o'clockకి లేచాను. తను వచ్చేస్తాడని కంగారులో వీడియో తీయలేదు. ఆ బట్టలన్నీ తెచ్చి దివాన్ మీద పెట్టేశాను అనమాట. బట్టలున్న బీరువాకే పట్టినాయి అని చెప్పాను కదా చెదలు, అందుకని చెప్పి నేను ఏం చేశానంటే దివాన్ మీదకి తీసుకొని వచ్చి పెట్టి దివాన్ మీద బట్టలకి అన్నిటికి ఒక దుప్పటి కప్పాను అనమాట. ఆ దుప్పటి సరిపోలేదు అది, అందుకని చెప్పి ఇంకొక పక్కన చున్నీ కప్పాను. సో దివాన్ నిండా బట్టలు పెట్టేశాను. అసలు ఇల్లు ఎలా పడితే అలా చిందరవందరగా ఉందండి బాబు, నిజం చెప్పాలంటే. కాకపోతే చెదలు పర్మనెంట్గా పోతాయి ఇలా చేపించుకుంటే అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం ఇలా చేపిస్తున్నాను అనమాట. 2018లో ఫస్ట్ టైం వచ్చింది మా ఇంట్లో చెదలు, అది కూడా వంటగది దగ్గర. దాని తర్వాత మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. సేఫ్ సైడ్లో కొట్టిస్తూ ఉన్నాను అనమాట. ఈ ఇయర్ మళ్ళీ ఇక్కడ బీరువా దగ్గర కనిపించినాయి. ఆల్మోస్ట్ ఈ ఇయర్లో తను 2 times వచ్చాడనమాట. చూశాడు, తను వచ్చినప్పుడల్లా నాకు మందు ఇస్తూనే ఉంటాడు. నేను అది స్ప్రే చేస్తూ ఉంటాను అనమాట. ఒకవేళ ఏమన్నా కనిపిస్తే 2018 నుంచి కనిపించలేదు, మళ్ళీ ఇప్పుడు కనిపించినాయి అనమాట. ఇంకా బట్టలన్నీ బీరువాలో నుంచి తీసేసిన తర్వాత ఇందులో నేను యాక్చువల్గా ఏంటంటే షీట్స్ ఉన్నాయి కదా, ఈ షీట్స్ మా పాత కంపెనీలో మేము వెళ్ళినప్పుడు అక్కడ హౌస్ కీపింగ్ వాళ్ళు నాకు ఇచ్చారనమాట. ఇవి ప్లాస్టిక్ షీట్స్. యాక్చువల్గా పేపర్స్ వేస్తాం కదా మనం బీరువాల్లో, అలా పేపర్స్ వేస్తే మనవి ఈ ఇంట్లోవి ఎస్పెషల్లీ సిమెంట్తో కట్టిన బీరువాలు అనమాట. అందుకని చెప్పి చెదొచ్చేస్తుంది, ప్లస్ చెమ్మ కూడా బాగా రీచ్ అవుతుంది అని చెప్పి నాకు తనే చెప్పాడనమాట. తన పేరు శ్రీకాంత్, తనే చెప్పాడనమాట. ఇంకా అందుకని చెప్పి అప్పటికప్పుడు ఇవి ఎలాగా ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పి నైటే అన్ని బీరువాల్లోనూ పేపర్స్ తీసేసి ఇవి కట్ చేసి వేసేసాను అనమాట. ఇవైతే చాలా ఇయర్స్ అయ్యింది నేను పెట్టి కూడా, చెక్కు చెదరలేదు, అలా నీట్గానే ఉంటాయి అవి. నార్మల్గా ఇలాంటివి ఇక్కడ కూడా దొరుకుతాయి కదా మనకి, చైనా బజార్లో అట్లా కూడా దొరుకుతాయి ప్లాస్టిక్ కవర్స్. కాకపోతే నేను ఇవి కొనలేదన్నమాట. ఇంకా ఆ కవర్స్ అన్నీ తీసేసాను. కవర్స్ అన్నీ తీసేసి కర్టెన్స్ అన్నీ తీసేసి, కర్టెన్స్ ఇవి వాషింగ్ మెషిన్లో వేస్తాం కదా, అవి ఉన్నాయి కదా ఇందాక చూపించాను, వాటికి హోల్డర్స్, అవి వాటితో వేసామనుకోండి మొత్తం ఇరిగిపోతాయి అని చెప్పి ఇంకా ఎప్పుడు కర్టెన్స్ ఉతికినా కానీ ఇలా సెపరేట్గా తీసి వాషింగ్ మెషిన్లో వేస్తూ ఉంటాను అనమాట. మా ఇంట్లో ఏంటంటే ఒక్కొక్క తలుపుకి 3 కర్టెన్స్ ఉంటాయి. అది కూడా ఇలాంటి టైంలో అబ్బా అనిపిస్తుంది. కానీ ఒక 3 days కష్టపడినా కానీ కంప్లీట్గా బాగుంటుంది కదండి. ఆ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఇవి కూడా ఏం చేశాను, మన లిక్విడ్ ఉంటుంది కదా బట్టలు ఉతుక్కునే లిక్విడ్, ఆ లిక్విడ్ వేసేసి ఒక 1/2 hour పాటు నానబెట్టేస్తాను అనమాట. ఆ చిల్లుల్లో పెట్టుకునే హోల్డర్స్ ఉంటాయి కదా, అవి నానబెట్టేసి కొంచెం ఒక అరగంట సేపు తర్వాత మంచిగా వాష్ చేసేసి 2-3 సార్లు నీళ్ళల్లో అవి కూడా ఎండబెట్టేస్తాను. మనం కర్టెన్స్ ఉతుక్కుని మళ్ళీ మనం వేసుకునేటప్పటికి అవి కూడా నీట్గా ఎండిపోయి దుమ్మంతా పోయి ఉంటుంది అనమాట మంచిగా. ఈ లోపల వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా ఏంటంటే తనకి ప్రీవియస్గానే చూపించాను కదా చెదలు ఇక్కడ పలానా చోటన పట్టినాయి అని చెప్పి. తను సజెషన్ ఏమి ఇచ్చాడంటే పెద్ద చిల్లులు కొడదాము, పెద్ద చిల్లులు కొడితే కొంచెం మందు గోడల లోపలికి మంచిగా పోతుంది ఎక్కువగా, సో ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు కదా అనేసి అన్నాడు అనమాట.
ఎక్కడైతే ఫస్ట్ చిల్లులు పెడతారో అక్కడే కొడతారంట. నేను సరే అని చెప్పాను. యాక్చువల్గా చిల్లులు పెట్టేదే పెద్ద పని వాళ్ళకి పనే మనకి పనే. ఏమైందంటే ఆ చిల్లులు పెడతారు కదా, అందులో ఉన్న దుమ్మంతా బయటకు వస్తుంది. అది ఊడ్చుకునేసరికి మనకి తీరిపోతుంది అనమాట. నడుము మట్టుకి మామూలుగా లాగట్లేదండి నాకు, కానీ తప్పదు. ఇల్లు కోసం ఏమన్నా చేయడానికి నేను రెడీ. సొంత ఇల్లు ఉంటే మనకి చాలా ప్రీషియస్గా అనిపిస్తుంది కదా ఆబ్వియస్గా. సో అందుకని చెప్పి ఇలాంటివన్నీ చేపిస్తూ ఉంటానన్నమాట. రెంట్ హౌస్ అనుకోండి, అక్కడ కూడా నీట్గా చేస్తాను, కానీ చెదలు పట్టినా ఏం పట్టినా మనం జస్ట్ ఓనర్కి చెప్పేసి వదిలేస్తాం కదా, అదనమాట నేను అనేది. తను వచ్చాడు, ఎక్కడెక్కడ ఏమేమి తీసాను, ఏమేమి ఉన్నాయి, ఎక్కడ కొట్టాలి ఏంటి, ఇవన్నీ పర్టికులర్గా తనకి చెప్తున్నాను అనమాట. కింద కూడా కొట్టాలి, లోపల కూడా కొట్టాలి, బీరువాల్లో కొట్టాలి, పైన కొట్టాలి, ఇలా తన బుర్ర తింటానే ఉంటానన్నమాట. యాక్చువల్గా ఇది కూడా లోపల తీసి కొడదామని అన్నాడు, కానీ నేనేంటంటే చిల్లులు పెట్టేటప్పుడు దుమ్ము వస్తుంది కదా, ఆ చిల్లులు పెట్టిన తర్వాత తీద్దామమ్మా అని చెప్పేసి అన్నాను అనమాట. అందుకని అది తీయలేదు, లేకపోతే అది కూడా తీసేవాడు. ఇంకో ఈ లోపల కూడా ఫుల్గా కొట్టాలి, స్టార్టింగ్లో ఇక్కడే పట్టింది అని చెప్తున్నాను అనమాట. ఇది సింక్ కింద ఇంట్లో. సో ఫైనల్గా తను అన్నీ చూసుకుంటున్నాడు, అన్నీ జరిపేశాడు. చిల్లులు పెట్టడానికి చూస్తున్నాడు అనమాట. ఇంకా చిల్లులు పెట్టడానికి తన దగ్గర డ్రిల్లింగ్ మెషిన్ ఉంటుంది. సో డ్రిల్లింగ్ మెషిన్తో చిల్లులు పెడతారనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూము. యాక్చువల్గా చిల్డ్రన్ బెడ్రూమ్స్లో మాకు ఎక్కువ సామాన్లు ఏమీ ఉండవు. ఈ గోడకి అటు సైడ్ వాళ్ళు వాడుకునే నీళ్ళు ఇటు గోడకి చెమ్మొస్తుంది అనమాట. అది పర్టికులర్గా చూపిస్తున్నాను. అది ఏమన్నా అవుతుందా, దీనికి కూడా చెదలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉన్నాను అనమాట. అడిగితే తను వాటర్ లీకేజ్కి కూడా ఏషియన్ పెయింట్స్ అలాగా కొన్ని బ్రాండ్స్ చెప్పాడు తను. అలాంటి వాళ్ళకి మనము కనుక్కుంటే వాళ్ళు ఇలాంటివి ఏమీ రాకుండా చేస్తారు అని చెప్పేసి అన్నాడు అనమాట. అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అది నెక్స్ట్ టైం చేపిద్దాంలేమ్మా, ప్రజెంట్ అయితే అంత బడ్జెట్ మన దగ్గర లేదులే అని అన్నాను. ఇప్పుడే రీసెంట్గానే వస్తుందన్నమాట. ఈ గోడకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అపార్ట్మెంట్లో ఇల్లులు అని అంటే తను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. గోడల్లో నుంచి నీళ్ళు వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాంటి నీళ్లు రాకుండా ఉండాలంటే ఎవరు దానికి పని చేస్తారు, ఇలాంటివన్నీ చెప్తా ఉన్నాడు అనమాట. నేను చెప్పాను కదా డ్రిల్లింగ్ మెషిన్తో డ్రిల్ చేస్తారు అని చెప్పి, ఇంకో డ్రిల్లింగ్ మెషిన్ తీస్తున్నాడు అనమాట. ఇది ఏమైందంటే సతాయించింది. ఒక 4 చిల్లులో 5 చిల్లులో పెట్టిన తర్వాత ఆ ప్లగ్ అదేమంటారు వైర్ కనెక్షన్ ఉంటుంది కదా, అది ఆగిపోయిందనమాట. అది ఎందుకు ఆగిపోయిందో తెలియలేదు. ఇంకా అందుకని చెప్పేసి మన ఇంట్లో ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంటే అది ఇస్తే ఇంక దాంతో కొట్టేశాడు అనమాట చిల్లులన్నీ కూడా. ఆ వైర్ ఏమో ఖరాబ్ అయిందంట పాపం. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఖరాబ్ అయింది అది కూడా. ఇంకో పెద్ద చిల్లులు పెడుతున్నాడు. ప్రీవియస్గా కొట్టించిన చోటనే చిల్లులు పెడుతున్నాడు. నేను చెప్పాను కదా మీకు, పెద్ద అంటే వాళ్ళకి ఈ డ్రిల్ చేసేది కూడా అలా ఉంటుందంట. ఇంకా ఇది కొంచెం పెద్ద అన్నమాట చిల్లులు పెట్టేది. సో దాంతో కొడుతున్నాడు అనమాట. ప్రీవియస్గా ఎక్కడైతే చిల్లులు పెట్టారో అక్కడే కొడుతున్నారు. తినతో పాటు తినకి సపోర్టింగ్గా ఇంకొకళ్ళు వస్తారనమాట. ఈ గోడలకి అంతా ఇంట్లో అంతా గోడలకి పెట్టేసిన తర్వాత తలుపులు ఉంటాయి కదా గుమ్మాలు, ఆ గుమ్మాల దగ్గర కూడా చిల్లులు పెడతారనమాట. ఇక్కడే కాదు, బాల్కనీలో, బెడ్రూమ్లో, కిటికీలకి ఇలా గుమ్మాల దగ్గర కూడా ఇలా చిల్లులు పెడతారనమాట. ఈ డ్రిల్లింగే పెద్ద దుమ్మండి బాబు. అందుకే నాకు 3 days అన్నా మినిమం పడుతుంది అని డిసైడ్ అయ్యాను క్లీనింగ్కి. ఇంకో ఇది వచ్చేసి మనకి హాల్లో అటు సైడ్ సెకండ్ వైపు అనమాట. ఇందాక చూపించింది ఫస్ట్ వైపు. ఇంకా తను ఒక పక్కన చిల్లులు కొడుతూ ఉంటే ఇంకొకళ్ళు సపోర్ట్గా వస్తారు కదా, వాళ్ళు వచ్చేసి ఇలా నీట్గా ఏదైతే ఆ డ్రిల్ చేసిన ఇటుకు పొడుము అలాంటి అన్నీ ఉంటాయో అవన్నీ నీట్గా ఇలాగ బ్రష్తో తుడిచేసి ఎత్తేస్తారనమాట. ఇది ఎంత బ్రష్తో తుడిచి ఎత్తినా కానీ వాళ్ళు ఆ దుమ్మే కదండి, ఎంత దుమ్ముగా ఉందో. ఇదొక్కటే కాదు కదా, హాల్లోనే కాదు మొత్తం ఇల్లంతా కొడుతున్నారు కదా. తలుపులన్నీ తీసున్నాయి కాబట్టి బాగా గాలికి, శీతాకాలం ఒకటి కదా, మంచిగా గాలి వేస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి. ఆ గాలికి ఇంకా అన్ని సామాన్ల మీద, ఫర్నిచర్ మీద అలా అన్ని దుమ్ము అయిపోతుంది అనమాట.
ఒక పక్కన ఆయన అది ఎత్తుతున్నారు. ఇది వచ్చేసి బెడ్రూమ్లో అనమాట. మనకి బీరువాల్లో ప్రాబ్లంగా ఉంది కదా, అందుకని చెప్పి బీరువాల్లో 3 చిల్లులు వేసాడనమాట. యాక్చువల్గా చిల్లుకి కొంచెం గ్యాప్ ఉంది కదా, ఒక చిల్లులో నుంచి ఇంకొక చిల్లులో కొడితే అది గ్యాస్ ఫామ్ అయ్యి మనకి టర్మైట్ రాకుండా సపోర్ట్ చేస్తుందంట. అందుకని చెప్పేసి ఇంత దగ్గరగా చిల్లులు కొడతారనమాట. గ్యాస్ ఫామ్ అవటం వలన కింద నుంచి మనకి పై వరకు ఏది రాకుండా ఉంటుంది అని చెప్పి తను ఇలా కొడుతున్నాడు అనమాట. నేను చెప్పాను కదా మీకు, బీరువాళ్ళకి పక్కన తలుపులకి పక్కన సైడ్స్లో అలా కొడుతున్నాడు అని చెప్పి. మెయిన్ బీరువా ఇదే అనమాట, డేంజరస్. దీనికే పైన చెద పట్టింది, ఇంకా దీనికి కూడా వెనకాల అలాగే కింద కూడా చిల్లులు పెట్టారు. ఇది వచ్చేసి మనకి కిచెన్ అనమాట. కిచెన్లో కూడా ఇంగో ఇలా చిల్లులు పెట్టేశారు. ఎక్స్టెన్షన్ బాక్స్తోనే పని చేశాడనమాట పాపం ఇవాళ. ఎలా యాక్చువల్గా వాళ్ళకి ఎక్స్టెన్షన్ బాక్స్తో పని చేయాలంటే టైం వేస్ట్ లాగా ఫీల్ అవుతారంట. ఎందుకంటే ఈ చిన్న ఎక్స్టెన్షన్ బాక్సెస్ ఉంటాయి కదా మనకి, అందుకని చెప్పేసి వాళ్ళ వైర్ పోయింది కాబట్టి పాపం ఈరోజు దీంతో కానిచ్చాడనమాట ఆ అబ్బాయి. ఇంగో చిల్లులన్నీ కొడతం అయిపోయింది. అలాగే వెనకాల నుంచి ఆ దుమ్మంతా తీసేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మందు కలుపుతున్నాడు అనమాట. తను చెప్తున్నాడు అనమాట ఏమేం కలపాలి, ఏంటి, ఎంత పాలు కలపాలి అనేది చెప్తున్నాడు. బేసిక్గా నేను ఇక్కడ వాయిస్ తీసేసాను, ఎందుకంటే అది తనకి బిజినెస్ కదా. సో తన బిజినెస్ని ఎందుకు మనం స్పాయిల్ చేయాలి. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది, ఒకవేళ మీరు చేయించుకోవాలి అని అనుకుంటున్నారు అని అంటే తనని కాంటాక్ట్ అవ్వండి. తను రీజనబుల్ ప్రైజెస్లో మంచిగా చేస్తాడు పని కూడా. చాలా దగ్గరుండి అన్నీ తనే చూసుకుంటూ ఉంటాడనమాట. నాకు కూడా కొంచెం మందిస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే అది నాకు అవసరం అని అన్నప్పుడు మట్టికి నేను యూజ్ చేసుకుంటాను అనమాట. ఇంకో తను చెప్తున్నాడు 5 లీటర్ మనకి స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, 5 లీటర్ స్ప్రే బాటిల్కి 120 ml కలపాలంట మందు. సో అది కరెక్ట్గా సరిపోతుందంట. ఇదిగో ఇక్కడ దీంతో కూడా కప్పుతో కూడా కొలిచి మరీ చూపిస్తున్నాడు. కాకపోతే మనకి ఏంటంటే కొంచెం భయంగా ఉంది కదా, అందుకని చెప్పి కొంచెం ఎక్కువ పాలు కలిపాడు అనమాట మన ఇంట్లో కొట్టేటప్పుడు. ఇది చాలా తెల్లగా క్రీమీగా అలా ఉంటుంది అనమాట. ఏంటిది ఎంత క్రీమ్గా ఉంది, లాస్ట్ టైం కొట్టినప్పుడు ఇంత లేదు కదా ఇలాగా అని అంటే తను ఇది ఎప్పుడు ఇదే కొడతాను, కాకపోతే మీరు ఇప్పుడే ఇంత పర్టికులర్గా చూస్తున్నారు అని అంటున్నాడు అనమాట. ఇది 5 లీటర్స్ క్యాను తన దగ్గర ఉన్నది. ఇది చాలా ఏంటంటే అది మన స్కిన్ మీద పడితే కూడా తర్వాత మనకి దద్దుర్లు వచ్చేస్తాయంట. అంత జాగ్రత్తగా ఉండాలి. చాలా మన ఒంటి మీద పడినా కానీ వెంటనే వాష్ చేసేసుకోవాలి, లేకపోతే మనకి ర్యాషెస్ వచ్చేస్తాయి అని చెప్తున్నాడు అనమాట. యాక్చువల్ మెజర్మెంట్స్ అయితే తను లిక్విడ్ అందులో వేసేసాడు మన కోసం అని చెప్పి, ఇంకా కొంచెం ఎక్కువగా వేసాడు. ఎక్కువగా వేయడం వల్ల కొంచెం ప్రొటెక్టెడ్గా ఉంటుంది కదా అని చెప్పి వేసాడనమాట. ఇంకా ఇది వేసేసాడు కదా, ఇది వచ్చేసి ఏమన్నా ఉంటే రాకుండా చేస్తుందంట. ఏమన్నా ఇంకొక డబ్బా చూపిస్తున్నాడు కదా, ఆ డబ్బా ఏంటి అని అంటే లైవ్ ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు చచ్చిపోతాయంట. ఈ 2 తను యూజ్ చేస్తాడనమాట. మనకు వచ్చేసి ఏమీ రావు, ప్రజెంట్ మన ఇంట్లో ఏమీ లైవ్ లేవు, అందుకని చెప్పేసి రాకుండా ఉండడానికి మందు కొడుతున్నాడు అనమాట. తను 2 కలిపి కొట్టుకోవచ్చు, కాకపోతే ఇది సరిపోతుంది, ఎక్కువ పాలు వేసాం కదా మందు అనేసి అన్నాడు అనమాట. ఇంకా ఇందులో నీళ్లు పట్టుకోవడానికి వెళ్తున్నాడు తను. ఇది బాల్కనీ మనకి ఇక్కడ వాష్ ఏరియాకి వెళ్తున్నాడు అనమాట. అది ఫుల్గా నీళ్లు కొట్టి పంప్ చేస్తారు. బేసిక్గా నేను కూడా మొక్కలకి నీళ్లు పోయడానికి ఇలాంటి స్ప్రే తీసుకోవాలనుకుంటున్నా తమ్ముడు అని అంటే ఇలాంటివి తీసుకోండి, మంచిగా పనిచేస్తుంది. దీనికి మాప్స్ కూడా 2-3 రకాలు వస్తాయంట, మంచిది. ఆన్లైన్లో అయితే ఇంకా తక్కువకు ఉంటుంది అని అంటున్నాడు. బేసిక్గా ఇలాంటివంటే నాకు భలే ఇష్టం. పొలాల్లో మందు గట్ట కూడా కొడుతూ ఉంటారు కదా మా సైడు. సో అదనమాట, అందుకని ఇలాంటివి తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇంకా నీళ్ళన్నీ మంచిగా కలిపేశాక ఇంకో ఇలా చిల్లుల్లో ఇలాగ నీళ్లు ఆ స్ప్రే చేస్తాడనమాట. ఏదైతే లిక్విడ్ కలిపాడో ఆ చిల్లులు పెట్టాడు కదా, ఆ చిల్లుల్లో ఇలాగ స్ప్రే చేసుకుంటా వెళ్ళిపోతాడనమాట. నేను చెప్పాను కదా గుమ్మాలకి కిటికీలకి
మెస్ డోర్ల దగ్గర అన్నిటి దగ్గర ఇలా చిల్లులు పెట్టాడనమాట. ఈ గ్యాస్ ఫామ్ అవుతుందంట. ఆ గ్యాస్ ఫామ్ అవుతాం వలన మనకి చెదలు రాకుండా ఉంటాయంట మన ఇంటికి. సో అపార్ట్మెంట్ కాబట్టి రెగ్యులర్గా కొట్టించుకోవాలి. ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. అపార్ట్మెంట్లో అందరూ కొట్టించుకోరు కదా. సో అపార్ట్మెంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. నిన్న కూడా 501లోనే కొట్టాము, మీది కూడా అదే, వాళ్ళది కూడా అదే ప్రాబ్లము అని అంటున్నాడు. వాళ్ళు కూడా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కొట్టించుకుంటారు అని చెప్తున్నాడు అనమాట ఈ అబ్బాయి. ఎక్కువ మంది వేస్తే కూడా కొంచెం మంచిగా ప్రొటెక్షన్ ఉంటుంది కదా అని చెప్పి కొంచెం ఎక్కువగా మందేసి కొడుతున్నాడు అనమాట ఆ స్ప్రే. నేనేంటంటే ఇంకా కొంచెం ఒక్కొక్క చిల్లులో ఏంటంటే ఎక్కువసేపు వాటర్ పీల్చుకుంటుంది అనమాట. అయితే తను అంటున్నాడు, మీ గోడలు అస్సలు బలంగా లేవు, చాలా సెన్సిటివ్గా ఉన్నాయి, గోడల్లో నుంచి నీళ్లు కూడా దిగిపోతున్నాయి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అదైతే నిజమే, నాకు కూడా తెలుసురా బాబు అని అనుకున్నాను. నేను తనతో కూడా అన్నా, నాకు కూడా తెలుసమ్మా అని చెప్పి. కానీ తప్పదు, ఇది మన సొంత ఇల్లు, వదిలేసి వెళ్ళిపోలేం కదా. కాకపోతే మనకి కూడా ఒక ఇల్లు ఉంది. హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ అంటేనే ఇలా ఉంటాయి అని నా ఒపీనియన్. కాకపోతే నేను నెక్స్ట్ ఏదన్నా కొనాలి అని అనుకున్నా, కానీ అపార్ట్మెంట్లోనే కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఇక్కడ అనుకోండి, మనది మనం ఉండొచ్చు, వాచ్మెన్ ఉంటారు, మనకి ఇబ్బంది ఉండదు, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. ఇంకా ఇల్లంతా ఇలాగ కొట్టేసిన తర్వాత జస్ట్ చిల్లుల్లో మందులు మట్టుకే ఇప్పుడు కొట్టాడనమాట. ఆ చిల్లులు ఫిల్ చేయాలి కదా, మరి ఆ చిల్లులు ఫిల్ చేయడానికి వైట్ సిమెంట్ ఉంటుంది కదా, ఆ వైట్ సిమెంట్ కలుపుతున్నాడు అనమాట. ఈ వైట్ సిమెంట్తో ఏవైతే చిల్లులు మన ఇంట్లో పెట్టారో వాటిని ఫిల్ చేస్తారు. అవి ఫిల్ చేస్తేనే కదా గాలి బయటికి రాకుండా గ్యాస్ ఫామ్ అయ్యేది లోపల. ప్లస్ అలా చిల్లులు ఉంటే మన ఇల్లు కూడా చాలా చండాలంగా ఉంటుంది కదా మన ఇంటి. అందుకే పెయింట్ వేయించుకున్నప్పుడు రెగ్యులర్గా ఇలాంటివి చిల్లులు పెట్టించుకుంటే మంచిది. ఎందుకు అని అంటే ఆ పెయింట్ దెబ్బకి మన చిల్లులు పెట్టింది కూడా కవర్ అయిపోతుంది కదా, అందుకని అనమాట. ఇంకా వైట్ సిమెంట్ కలుపుతున్నాడు అనమాట. ఈ వైట్ సిమెంట్ని కలిపేసి ఆ చిల్లుల్లో ఎలా పెడతారు అనేది చూపిస్తాను మీకు. మంచిగా ఇలా కలిపేశారు కదా. ఇలా కలిపేసిన తర్వాత కొంచెంగా తీసుకుని ఆ చిల్లుల్లో పెట్టేస్తారనమాట. డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి ఆల్రెడీ కింద ఉన్న దుమ్ముని తీసేశారు, అలాగే మందు కూడా కొట్టేశారు కదా. ఇంకా దీన్ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్ ఈ చిల్లుల్లో ఇలాగా ఫిల్ చేసేస్తారనమాట. అదే మనం పెయింట్లు వేయించుకున్నప్పుడు అనుకోండి, ఇదంతా ఇక్కడ చిన్నగా మచ్చలలాగా వైట్ కలర్లో కనపడుతుంది కదా, ఇలాగా కనపడకుండా నీట్గా ఉంటుంది అనమాట. అది ఓన్లీ పెయింట్ వేయించుకున్నప్పుడు. ఎంతమంది సంవత్సరానికి ఒకసారి పెయింట్లు వేయించుకుంటారు అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, ఈ ఇంటికి మేము వచ్చి ఆల్మోస్ట్ ఇది 10th ఇయర్. ఇంట్లోకి వచ్చిన కొత్తలో పెయింట్ వేస్తారు కదా, అదే పెయింట్ అనమాట మా ఇంట్లో. ఇప్పటి వరకు మేము పెయింట్లు కూడా వేయించుకోలేదు. ఏంటో అంత నెసరీ లేదు అని అనిపించింది, అందుకని చెప్పేసి వేయించుకోలేదు. మోరోవర్ ఆ పెయింట్లు వేయడం కూడా చాలా బడ్జెట్తో కూడుకున్న పనులు కదండి, అందుకు కొంత ఇప్పుడప్పుడే అవసరం లేదులే అని అనుకున్నాం అనమాట. మొత్తం ఆ సిమెంట్ కూడా ఫిల్ చేసేసిన తర్వాత ఇంకా మొత్తం ఇంటినంతా చెక్ చేస్తారనమాట. ఎక్కడన్నా చెద పట్టే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది చెక్ చేస్తారనమాట. ఇంకా అవన్నీ తలుపుల దగ్గర, కిటికీలు, మన వుడ్ వర్క్ చేపించుకున్నాం కదా, అది అంతా చెక్ చేస్తారనమాట ఇలాగా. ఇంకా అలా చెక్ చేసేసి టిక్ 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 అనే సౌండ్ వస్తుంది. యాక్చువల్గా సౌండ్ని బట్టి వాళ్ళు చెప్పేస్తారంట అసలు చెద పట్టిందా పడుతుందా ఇలాంటివన్నీ వాళ్ళకి తెలుస్తాయంట ఆ సౌండ్ వల్ల. ఇంకా అందుకని చెప్పేసి అలా చెక్ చేసిన తర్వాత
ఇంకో మళ్ళీ తలుపుల దగ్గర కిటికీల దగ్గర అన్నిటి దగ్గర ఇంకా ఈ చెదమందును కొట్టేస్తున్నారనమాట. ఇది వచ్చేసి స్ప్రేయర్ లాగా చేసి కొట్టారనమాట. ఇందాక జస్ట్ సన్నగా వచ్చింది కదా, ఇప్పుడు వచ్చేసి ఇది మొక్కలకి స్ప్రే చేస్తే వస్తుంది కదా వాటర్ ఫోర్సు, అలాంటి స్ప్రేతో ఇప్పుడు మొత్తం ఇల్లంతా కొడుతున్నారనమాట. ప్రతి రూమ్లోనూ మనం బీరువాల్లో బట్టలు అన్నీ తీసేసాం కదా, ఆ బట్టలు తీసేసిన బీరువాల్లోనూ అన్నిటిలోనూ ఇలాగ స్ప్రే చేయించాను అనమాట. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే ఈ తలుపుల దగ్గరే కాదు, మనకి ఏం చేశారంటే మనది 5th ఫ్లోర్ కదా, అందుకని చెప్పేసి మెట్ల మీద కూడా చిల్లులు పెట్టి ఆ చిల్లుల్లో కూడా మందు కొట్టారనమాట. ఆ చిల్లుల్లో మందు కొడటమే కాదు, ఇక్కడ కిటికీలకి బయట గుమ్మాలకి ఆ చిల్లుల దగ్గర గోడ మీద మొత్తం అంతా స్ప్రే చేశారనమాట. ఇలాగ మెట్ల మీద కూడా మొత్తం ఆ గోడ మీద అంతా స్ప్రే చేశారనమాట. చూసారు కదా, బయట గోడల మీద కూడా స్ప్రే చేశారు. ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ మిగతావన్నీ చెక్ చేస్తున్నారనమాట. మనం వుడ్ వర్క్ చేయించుకున్నాం కదా, అలాగే గుమ్మాలు లోపల బయట అంతా చెక్ చేస్తారనమాట. వాళ్ళకి సౌండ్ని బట్టి చెద పట్టిందా లేదా అనేది ఈజీగా ఐడెంటిఫై అయిపోతుందంట. అందుకని చెప్పేసి వాళ్ళు పెద్ద టర్నర్ స్క్రూలు ఉంటుంది కదా, దాంతో టిక్ 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 కనిపిస్తున్నారనమాట. ఆ సౌండ్స్ యాక్చువల్గా నేను పెట్టొచ్చు, కానీ పక్కన వేరే వేరే నాయిసెస్ ఉన్నాయి, అందుకని చెప్పేసి నేను ఆ సౌండ్లు పెట్టలేదన్నమాట. ఇల్లు అయితే చాలా 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 భయంకరంగా అయిపోయిందండి. కానీ తప్పదు, నేనైతే ఒక 3 days టైం పడుతుంది అని ఫిక్స్ అయిపోయి ఉన్నాను. అలా ఫిక్స్ అయిపోతేనే కొంచెం ప్రశాంతంగా చేయగలుగుతాను అని అనిపించింది. మోరోవర్ మెయిడ్ కూడా రావట్లేదు కదా, ఇంకన్నీ నేనే చేసుకోవాలన్నమాట. మందు కొట్టిన తర్వాత ఫ్యాన్ ఆన్ చేయమన్నారు. ఇంకా చుట్టూరు చెప్పాను కదా, మనకి వుడ్ వర్క్ మీద కూడా మొత్తం అంతా చేస్తున్నారు, స్ప్రే చేస్తున్నారు అని చెప్పేసి అన్నాను కదా. ఇంకో మొత్తం అంతా చేపించాను అనమాట. ఇంకా ఇది హాల్లో టీవీ యూనిట్ దగ్గర. ఇప్పుడు చిన్న బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఈ తలుపు దగ్గర మొత్తం బాత్రూమ్ గోడల దగ్గర, బాత్రూమ్ డోర్స్కి, అలాగే ఈ చిన్న బెడ్రూమ్లో బీరువాలకి అన్నిటిలోనూ చేసేసారనమాట. ఇంకొకటి ఏంటంటే పైన ఖాళీగా ఉంటుంది అనమాట బీరువాల పైన. ఆ పైన బేసిక్గా ఏమీ ఉండవు, కాకపోతే తలుపులు ఉంటాయిలేండి. అందులో కూడా మొత్తం కొట్టారనమాట. ఇందులోనూ ప్లస్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా, చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ రెండిట్లో కూడా అక్కడ కొట్టేసిన తర్వాత ఇదిగో వంటగదికి వచ్చాము. వంటగది కిటికీలు చుట్టుపక్కల అంతా కొట్టారనమాట. చుట్టుపక్కల అంతా కొట్టిన తర్వాత ఇక్కడ లోపల మనము సర్దుకుంటాం కదా, ఇందులో కూడా బీరువాల్లో కూడా కొట్టేశారనమాట. ఇదంతా కొడితే కొంచెం నాకు కూడా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడిప్పుడు మళ్ళీ చెదలు పట్టడం మొదలైంది కాబట్టి కొంచెం ప్రొటెక్టెడ్గా ఉంటాము అని అనిపించింది నాకు కూడా. కానీ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పనులండి. రిటర్న్ మళ్ళీ మనము లోపల సర్దుకోవడాలు ఇలాంటివన్నీ చేయడం కొంచెం టైం టేకింగ్, కానీ తప్పదు. నేను ఒక 3 days ఫిక్స్ అయిపోయి ఉన్నాను మళ్ళీ ఇవన్నీ సర్దుకోవడానికి. యాక్చువల్గా ఈరోజు ఏమీ సర్దుకోవద్దు అని చెప్పేసి అని అన్నారనమాట. ఇంకా వీళ్ళు 2 o'clock అలా వెళ్ళారనమాట. 2:15 అలా వెళ్ళారు. నేను 5 o'clockకి అన్నం తిన్నాను. యాక్చువల్గా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని క్లీనింగ్, వీళ్ళు వెళ్ళిన తర్వాత ఊడ్చడం అలాంటివన్నీ చేశాను అనమాట. అందుకే నాకు లేట్ అయింది. తలుపులు వేసేసున్నా ఏం పర్వాలేదు, కాకపోతే నెలకు ఒకసారి మట్టుకి తలుపులు తీసి పెట్టండి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు తీయండి సరిపోతుంది అనేసి అన్నాడు అనమాట. సో తన నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను, మీకు ఎవరికన్నా కావాలి అని అంటే చూడండి. తినైతే చాలా మంచిగా మనకి సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. తను ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు అల్యూమినియం కానీ ఫైబర్ కానీ వస్తున్నాయి, ఒకవేళ పోతే కనుక అలాంటివి పెట్టించుకోండి, టెన్షన్ ఉండకుండా ఉంటుంది. బేసిక్గా నాకు అసలే టెన్షన్ కదా, టెన్షన్ ఉండకుండా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట తను. ఇంకా ఇక్కడ కూడా బీరువాల చుట్టూరు మొత్తం పైన గోడలకి అంతా కొట్టించాను అనమాట. కొంచెం సాటిస్ఫైయింగ్గా అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ మాస్టర్ బెడ్రూము ఫస్ట్ అయితే
అయితే ఈ బీరువాకే పట్టింది చెద పైన. అది కూడా ఆ టైంలో ఒకసారి వచ్చాడు, మేబీ అది మే జూన్ ఆ టైంలో అనమాట, మే అనుకుంటా, ఎందుకంటే నేను కొత్త కంపెనీలో మేలోనే కదా జాయిన్ అయ్యాను. మేలో పట్టింది, తను వచ్చి స్ప్రే చేశాడు, అప్పుడు పోయింది. తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వచ్చింది అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ పట్టింది అని చెప్పి ఆ అబ్బాయికి చూపిస్తున్నాను. సో అక్కడ కొంచెం ఎక్కువ చదమందు కొట్టమ్మా అని చెప్పి చెప్తున్నాను అనమాట. పర్టికులర్గా రిస్క్ తీసుకోవద్దు కదా అందుకని చెప్పేసి. సో 3 బెడ్రూమ్కి అయితే ఒక రేట్ ఉంటుంది, డబుల్ బెడ్రూమ్కి అయితే ఒక రేట్ ఉంటుందండి. అందరికీ ఒకటే రేట్లు ఉండవు. మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఎస్ఎఫ్టీని బట్టి కూడా పెస్ట్ కంట్రోల్ ఛార్జ్ చేస్తారంట. ఇంకో ఎక్కడికక్కడ ఇలా టిక్ 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 అని కొట్టి చూసి అప్పుడు స్ప్రే చేస్తున్నాడు అనమాట. ఇంకా మనది మెయిన్ ఇది ఉంది కదా మెయిన్ ప్లేస్, దానికి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఒకసారి క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత అక్కడ కొట్టాడనమాట. నాకు తిన్నలో ఇదే మంచిగా నచ్చుతుంది. నాకు ఏదున్నా డైరెక్ట్ చెప్తాడు, మనకి చెద పడుతుంది మీరు చేయించుకోండి. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనం కాల్ చేయలేదనుకోండి, మీ ఇంట్లో చెద పట్టే ఛాన్సెస్ ఉన్నాయి చేయించుకోండి అని చెప్పి తనే మనకు కాల్ చేస్తాడు తెలుసా. అది కూడా ఒక బెస్ట్ క్వాలిటీ. 2018 నుంచి నాకు తినతో పరిచయం ఉంది, తినే కొడతా ఉంటాడు అనమాట మా ఇంట్లో. అప్పటి నుంచి కూడా నేను వేరే వాళ్ళకు కూడా రిఫర్ చేశాను తినని, కానీ మంచిగా చేస్తాడండి పని మట్టికి. ఇప్పుడు అస్సలైన మన టాస్క్ వచ్చేసింది. ఈ బీరువా పైన అయితే చెదలు పట్టిని తన ఫోన్లో తీశాడు యాక్చువల్గా వీడియో. అది నేను తన దగ్గర నుంచి తీసుకోలేదు, తను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అయ్యో అనుకున్నాను. ఇంగో ఇక్కడ పట్టినాయండి చెదలో. అసలు అది అక్కడ ఎలా పట్టిందో కూడా తెలియట్లేదు నాకైతే. ఇక్కడి నుంచి కిందకు వచ్చినాయి అన్నమాట. అది ఫోన్ ఇమ్మంటున్నాడు. వాళ్ళకి ఏంటి అని అంటే అలాగా లైట్ వేసుకుని చూస్తారనమాట, వాళ్ళకి తెలిసిపోతుంది ఎక్కడుంది ఏంటి అనేది. ఇంకా మొత్తం అక్కడంతా కొట్టాడనమాట. పైన కొడితే కింద గ్యాస్ ఫామ్ అయ్యి దెబ్బకు చచ్చిపోతాయి. 15 days లోపల వస్తే మళ్ళీ రావచ్చు, ఏం టెన్షన్ పడొద్దు, అయిపోతాయి ఆటోమేటిక్గా అని చెప్పి అన్నాడు అనమాట. యాక్చువల్గా మా ఇంట్లో చెక్క బీరువాలు అనేది లేదు, కాకపోతే ఇది స్పేస్ వదిలేశారనమాట. మనకి ఇనప బీరువాలు ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి. మేమేం చేసాం, ఇనప బీరువా ఎందుకులే అని చెప్పి చెక్క బీరువా పెట్టించుకున్నాం. ఇప్పుడు అదే పెద్ద మైనస్ అయింది, బిస్కెట్ అయ్యింది అది నిజం చెప్పాలంటే. ఇప్పుడు నేనైతే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను, అనవసరంగా ఎందుకు పెట్టించుకున్నాం రా బాబు, ఇంత పని చెయ్యాల్సి వస్తుంది. ఆయన బీరువా కొంచెం ముందరకు వస్తే ఏం పోతుంది అలా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు. కానీ చేపించేసుకున్నాం, 10 ఏళ్ళు అయిపోయింది కూడా. ఇప్పుడు ఆలోచించుకుని ఏం పని, ఏం ఉపయోగం అవన్నీ. 10 ఏళ్ల క్రితం మా వుడ్ వర్క్ 2,50,000కి అయిపోయిందండి. మరి ఇప్పుడు ఇంత వుడ్ వర్క్ వాళ్ళు ఎన్ని లక్షలకు చేస్తారో నాకు కూడా తెలియదు. కానీ మేము ఈ ఇల్లు కొనుక్కున్నది 24 lakhsకి. అది కాకుండా వుడ్ వర్క్ ఒక 2.5 గ్రిల్స్ అవి ఇవి ఒక 3 లక్షలు వేసుకోండి. ఆ తర్వాత 2 years తర్వాత మెస్ డోర్స్ పెట్టించాము టేక్ది, అది 1 లక్ష రూపాయలు అయింది. ఆల్మోస్ట్ నాకు 29 to 30 lakhs అయ్యిందనమాట ఈ ఇంటికి. ఇది నేను చాలా అంటే చాలా ప్రౌడ్గా చెప్తాను, దిస్ ఈజ్ మై ఓన్ హౌస్. నాది ఒక కళ. నేను కారు కొనుక్కుందామని అనుకున్నాను, నాకు వెళ్ళి కారు ఎందుకు రాని, కారు వద్దు నువ్వు ఇల్లు కొనుక్కో అని చెప్తే నేను నా బ్రెయిన్లో అదే ఉండిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇల్లు కొనేసుకున్నాము. ఇంకో మొత్తం అక్కడ అంతా కొట్టిన తర్వాత మళ్ళీ ఈ బీరువాలో చుట్టుపక్కల అంతా కొడుతున్నాడు అనమాట. ఎక్కడ కొట్టాలి ఏంటి ఇవన్నీ తనకు చెప్తా ఉన్నాను. సతాయిస్తున్నాను అని అనుకోవచ్చు మేబీ, కానీ నా జాగ్రత్తల్లో నేను కూడా ఉండాలి కదా. తలుపులు తనే వేసేసినా పర్వాలేదు, తీసినా పర్వాలేదు అని అన్నాడు. ఇంకా తనే వేసేసాడు అనమాట. పైన అంతా కొట్టేశాడు. సో కింద కూడా ఒకసారి మళ్ళీ కొట్టేస్తున్నాడు అనమాట. ఇంకా వాళ్ళని సాగనంపాలి కదా, నేను కూడా వెళ్ళి. నాకు కూడా చాలా లేట్ అయింది, కాళ్ళు లాగుతున్నాయి, నడుము లాగుతుంది. ఇప్పుడు ఇంకా నాకు వాళ్ళు వెళ్ళిన తర్వాత చాలా పెద్ద పని ఉంది. ఇంకా ఆ పనులన్నీ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నానండి. మీకు యూస్ఫుల్ అయ్యి మీకు కూడా అవసరం ఉంది అని అనుకుంటే తప్పకుండా ఒకసారి తనని కనెక్ట్ అవ్వండి. నా పేరు చెప్పినా పర్వాలేదు, చెప్పకపోయినా పర్వాలేదు. చాలా రీజనబుల్ ప్రైజెస్లో తనైతే మనకి చదమందు కొడతాడు. దిస్ ఫెసిలిటీస్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ హైదరాబాదీస్.
వేరే వేరే చోట్లకి తను వస్తాడా రాడనేది నాకు తెలీదు. కాకపోతే హైదరాబాద్లో అయితే తిని రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాడనమాట. అది పర్టికులర్గా చెప్పాలి కదా. ఆ పైన కొట్టిన మందు కిందకు వచ్చేసింది, గ్యాస్ ఫామ్ అయింది, చూడు సౌండ్ డిఫరెన్స్ వస్తుంది అని చెప్తున్నాడు అనమాట తను నాకు. ఇంకా లోపల కూడా మొత్తం కొట్టేశాడు. ఈ బీరువాల మధ్యలో కూడా చిల్లులు పెట్టాడు కదా, అందులో కూడా కొట్టేశాడు అనమాట. యాక్చువల్గా ఇందులో వైట్ సున్నం పెట్టడం మర్చిపోయాడు. మళ్ళీ ఆ చెత్తబుట్లో పాడేసిన వైట్ సున్నాన్ని తెచ్చి మళ్ళీ ఇందులో పెట్టాడు అనమాట. అలా జరిగింది ఈ మందు కొట్టించడము. తర్వాత ఏం చేశాను, ఎలా చేశాను, నేను ఒక్కదాన్నే కదా, ఏం చేసుకున్నాను, అసలు తింటున్నాను అంటారా, ఇలాంటివన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే మీరు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. లెందీ అయిపోయింది అని అనుకోకండి, కానీ ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా, అందుకే ఇంత పెద్ద వీడియో పెడుతున్నాను అనమాట. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్ అండి.